మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీలో రెండవ సాధారణ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ మండల తహసీల్దార్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ కౌన్సిలర్గా పోటీ చేసే అభ్యర్థులు నియమ నిబంధనలు పాటించాలని, అభ్యర్థులు ₹1,00,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టరాదని, మైకులు, ర్యాలీలు, పర్మిషన్లు తీసుకోవాలని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన అభ్యర్థులకు అధికారులకు కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, లక్షడిపేట ఎస్ఐ గోపతి సురేష్, ఎన్నికల సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదంతా కూడా మీ ఎలక్షన్లో మీరు ఖర్చు పెట్టే ఖర్చు మీకే వస్తుంది. మనసు ఒకసారి ఆ ఖర్చు దాటిన తర్వాత గెలిచిన ప్రయోజనం ఉంటుందా? మళ్ళీ ఆటోమేటిక్గా కోర్టుకు వెళ్తే మన ఎన్నిక అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అందుకోసం మీకు అందుకు మంచి అవగాహన సదస్సు పెట్టినాను. ఏ డౌట్స్ అడగండి, మోడల్ కోడ్ మంచి చేస్తే కదా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేమైతే ఇప్పటి నుంచి మా వార్డ్ ఆఫీసర్స్ మేము రోజు తిరుగుతూనే ఉంటాం, కానీ డోర్ టు డోర్ మాత్రం పర్మిషన్ అవసరం లేదు. ర్యాలీస్ ఇక్కడ చెప్పిన నేను చదువుతానండి. పర్మిషన్ తీసుకోవాలంటే పబ్లిక్ మీటింగ్ తీసుకోవాలి, ప్రొసెషన్ తీసుకోవాలి, ర్యాలీస్ తీసుకోవాలి, లౌడ్ స్పీకర్ మీటింగ్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఫస్ట్ క్యాండిడేట్ ఐడి కార్డు తీసుకోండి, ఇక్కడ ఇచ్చేస్తారు. తర్వాత ఇంకోటి స్పెసిఫిక్ సిగ్నేచర్ పెట్టాలి ఏజెంట్ మీరు పెట్టండి. ఎందుకంటే మీరు ఆ ఏజెంట్ ఫార్మ్స్ కూడా ఇస్తాం. ఎందుకంటే మీరు అక్కడ పిఓ ఎవరో ఉంటారు, ఖచ్చితంగా మీరు ఏజెంట్ ఫార్మ్స్ కూడా తీసుకోండి. దాని మీద మీ ఆథరైజేషన్ వైట్ పేపర్ మీద రోజు ఇక్కడ ఉన్నారు కాబట్టి స్పెసిఫిక్ తీసుకోండి. నేను తయారు చేయాలి ఎవరు క్యాండిడేట్ వాళ్ళ ఏజెంట్ కోసం కూడా మీరు స్పెసిఫిక్ సిగ్నేచర్ చేయాలి. గౌరవనీయులైన ఎస్ఐ గారు మాటలు కూడా చెప్పాలి, గురించి చెప్పాలని కోరుతున్నాం. మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అదేవిధంగా టౌన్లో కూడా ఎటువంటి ఒక చిన్న కేసు లేకుండా సామరస్యంగా కొట్టాల గొడవలు లేకుండా ప్రశాంతంగా ఎలక్షన్ పూర్తి చేసుకోవడానికి ప్రజలందరూ కూడా టౌన్ ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించాలి. కమిషన్స్ వచ్చేసి సార్ వాళ్ళు అన్ని కూడా ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ అన్ని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం జరిగింది. మా తరఫున పోలీసు వారి తరఫున ఫస్ట్ ఎస్ఎస్టీ అంటే స్టార్టింగ్ టీం ఉంటుంది, సర్వేలెన్స్ టీం ఉంటుంది. ఎక్కడ చెక్ పోస్ట్ ఉంటాయి మన టౌన్ పరిధికి చుట్టూ ఎన్ని మెయిన్ డోర్స్ ఉన్నాయి, మెయిన్ ఎంట్రీస్ ఉన్నాయో అక్కడక్కడ మనం చెక్ పోస్ట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులే కాదు, ఎలక్షన్ కి సంబంధించిన వ్యక్తులే కాదు, ఏ వ్యక్తి అయినా సరే ₹50,000 మించి ₹1 ఎక్కువ తీసుకెళ్ళాలని ఆ అమౌంట్ అనేది సీజ్ చేయడం జరుగుతుంది. సీజింగ్ అంటే తీసుకొని మళ్ళీ ఇవ్వకపోవడం అని కాదు, 100% ఆ అమౌంట్ అనేది సీజ్ అయిపోతుంది. చెక్ పోస్ట్ లో సీజ్ అయిపోయింది. ఎఫ్ఎస్టీ టీం వచ్చేసి సీజ్ చేసి కలెక్టరేట్ లో కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఒక కంట్రోల్ ఓపెన్ చేస్తారు, అక్కడ డిపాజిట్ చేస్తాం. మళ్ళా ఆ 50,000 ప్లస్ అమౌంట్